నమస్కారం. నియోజకవర్గంలోని కాలువలకు మరమ్మతులు చేయించి రైతాంగానికి సాగునీటి సమస్యలు లేకుండా చేస్తానని ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు హామీ ఇచ్చారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదకాపవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెంకయ్య వయ్యారు కాలువ గుర్రపుడెక్కతో నిండి ఉండటాన్ని ఆయన పరిశీలించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తగు చర్యలు తీసుకునేవాడినని వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే సింహం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో మేడవరపు వీరభద్రరావు, మద్దూరి గౌరీ శ్రీనివాస్, గోపి జడ్డు శ్రీనివాస్, జడ్డు బ్రహ్మాజీరావు, అడ్డాల రాజేష్, జడ్డు చిరంజీవులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. న్యూఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ని శుక్రవారం 26 జిల్లాల ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. కాగా రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడుతూ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు అనుగుణంగా ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గుండేపల్లి, తూర్పు పడమర చోడవరం గ్రామాల్లో వైసీపీ గోపాలపురం అభ్యర్థి హోం మినిస్టర్ తానేటి వనిత శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గన్నమని సుబ్బారావు, భోగావల్లి రాజలక్ష్మి, నిమ్మకాయల శేషారావులు పాల్గొన్నారు. మీ చల్లని ఆశీస్సులు జగనానికి ఇవ్వండి. ఫ్యాన్ గుర్తమ్మా. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అసెంబ్లీ అభ్యర్థి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం కూడా కొనసాగించారు. ఈ మేరకు పెరవలి మండలం నడుపల్లికోట, కానూరు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన, టీడీపీ పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాదులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తనను, రాజమండ్రి పార్లమెంటుకు దగ్గుబాటి పురంధేశ్వరిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు అతికాల శ్రీనివాస్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు చిట్టూరి వెంకటనారాయణ, ముళ్లపూడి రాజేంద్ర ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవిలు పాల్గొన్నారు. కాగా వేలివెన్ను తెలుగుదేశం నాయకులు వాకలపూడి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిలకు విజయం చేకూర్చాలని కార్యకర్తలు జీడిగుంట గ్రామంలో శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు. ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందడం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం ఏర్పడగలదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారిశెట్టి సత్యనారాయణ, గారపాటి దాము, సుంకవల్లి శ్రీధర్, మద్దుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని నిడదవోలు వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు కుమారులు వరుణ్ సాయి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన తాలూకా రైస్ మిల్ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేసి వైసీపీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఆటో యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం బిల్లకూరు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ సైడ్ వెనకొచ్చాయి పైకి పైకి. ఏలూరు జిల్లా వార్తలు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం మానవ అక్రమ రవాణాపై నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణాలకు 9, 10 తరగతుల్లో విద్యార్థులు చదువు మానివేయడం ఒక కారణమన్నారు. గ్రామ సచివాలయంలోని మహిళా సంక్షేమ కార్యదర్శుల ద్వారా వీరిని గుర్తించి ప్రతి నెల 2వ శనివారం కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. అలాగే అత్యాచారాలకు గురైన మహిళలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్వధార్ అంటే వాళ్ళకి పునరావాస కేంద్రం, విక్టిమ్స్కి ఎవరైతే బాధితులు ఉన్నారో మహిళలు, వాళ్ళకి పునరావాస కేంద్రం లేదు, దాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేద్దామని రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టిలో పెడదామని చెప్పి అదొక నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా జిఎంఎస్ కేసు అంటే ఎవరైతే గ్రామ మహిళా సంరక్షణ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో, అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఎంఎస్కేలను పిలువబడే వాళ్ళు ఉన్నారో ఈ జిల్లాలో, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంటు మేము తీసుకుని ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో జిల్లాలో, ఎవరైతే చదువు మానేసి 9వ తరగతి 10వ తరగతి చదువు మానేసి ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి ఎవ్రీ 2వ శనివారం సెకండ్ సాటర్డే రోజున వాళ్ళకి న్యూట్రిషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అదేవిధంగా సమాజంలో ఏవైతే నేరాలు, అదేవిధంగా రేప్ కేసులు ఏవైతే బాధితులు ఉన్నారో అలాంటి కేసులు ఏవైతే జరుగుతున్నాయో వాటి పట్ల అవగాహన కల్పించడం, అదేవిధంగా దానికి సంబంధించిన రిలేటెడ్ చట్టాల గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు పెడదామని నిర్ణయం తీసుకున్నాము. 3వ అంశం ఏంటంటే మేము చర్చించిన అంశాల్లో 3వ అంశము జియోఎంఎస్ నెంబర్ 47 ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించిన కేసులు ఎన్నైతే నమోదైనవో ఆ నమోదైన వాటిని సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయడము. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు, నరసాపురం ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. కాలువల మరమ్మత్తు పనుల కోసం 10వ తేదీ నుంచి నిలిపివేస్తున్న నీటి సరఫరా భీమవరంలో స్పష్టం చేసిన గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్. పెన్షనర్లతో పోటెత్తిన తణుకు బ్యాంకులు, లబ్ధిదారులకు మజ్జిగ ప్యాకెట్లు అందించిన వైసీపీ కార్యకర్తలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ అత్యవసరం, తణుకులో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ.
తణుకులో దేశం అభ్యర్థి ఆర్మీలను గెలిపించాలని కోరుతూ ఇరగవరం మండలంలో ప్రచారం చేసిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేయాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో రోడ్ షో నిర్వహించిన వైసీపీ శ్రేణులు పాల్గొని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎన్డీఏ అభ్యర్థులు బొలిశెట్టి, భూపతరాజులు, హాజరైన జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు. ఉండి నియోజకవర్గంలో ఇంటింటా పర్యటించిన వైసీపీ అభ్యర్థి నరసింహరాజు. తూర్పుగోదావరి జిల్లాలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు రాజమండ్రిలో వివరించిన జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులంతా జగన్కు మద్దతు పలకాలి. నల్లజర్ల మండలంలో హితవు పలికిన హోం మినిస్టర్ వనిత. పెరవలి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన నిడదవోలు జనసేన అభ్యర్థి దుర్గేష్, వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి, జనసేన టీడీపీల సమన్వయకర్త భోగవెల్లి. కొత్తపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్న తెలుగుదేశం అభ్యర్థి సత్యానందరావు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. ఏలూరులో సూచించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.